అండి ఆల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది స్వీట్ బజ్జీ అండి. చక్కెర బజ్జీ అంటారు ఇది. తీయటి బజ్జీ. ముందుగా నేను చక్కెర వేసింది తీయలేదండి. చిన్న గిన్నె తీసుకొని అందులో చక్కెర కరిగించుకోవాలి. కరిగాక అందులో కొంచెం లైట్ గా సోడా వేసుకోవాలండి. ఇప్పుడు చక్కెర కరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా, దానికి తగ్గంత మనము ఈ గోధుమ పిండి పోసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి బజ్జీ ఎలా తడిపేసుకుంటామో మనము అదే రకంగా కలిపేసుకోవాలండి. ఈ పిండిని కూడా అవసరం పడితే కనుక లైట్గా వాటర్ కూడా పోసుకోవచ్చండి. ఈ చక్కెర వాటర్ తగ్గంత మనము గోధుమ పిండి వేసుకోవాలండి. దానికి తగినంతనే వేసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా, తీయగా, స్వీట్స్ ఇష్టమైన వాళ్ళకి మాత్రం ఎంత బాగుంటుందంటే నాకైతే చాలా ఇష్టం అండి. ఈ రెసిపీ చూసాక మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో కూడా రెసిపీని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పిండి కలిపేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం బజ్జీలు కదా వేసుకున్న లాగానే ఇది కూడా అలాగే వేసుకోండి. చాలా టేస్టీ అండి, స్మూత్గా ఉంటాయండి. తిన్నా కొద్దీ నోట్లో కరిగిపోతుందండి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టెంట్గా ఎప్పుడైనా మీకు బజ్జీ తినాలి అనిపిస్తే తీయటి బజ్జీలు ఇవి టేస్టీగా, స్మూత్గా, సాఫ్ట్గా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అలా ఉంటుందండి. చాలా టేస్టీ ఉంటుంది. అది కూడా చేసుకొని ఇంట్లోనే తినొచ్చు. ఇది బాగా రోస్ట్ చేయకండి. నార్మల్గా మనం గోలుచుకునే విధానంలోనే గోలుచుకోండి. సిమ్లో పెట్టుకొని గోలుచుకోండి, బాగుంటుంది. బాగా రోస్ట్ చేస్తే టేస్ట్ కొంచెం చేంజ్ వస్తుందండి. కాబట్టి మనం మంచిగా గోలుచుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇందులో సోడా వేస్తే కొంచెం పొంగినట్టు అవుతుందండి. మనం మిర్చిలో సోడా ఎలా వేస్తామో ఇందులో కూడా అలాగే వేయాలండి. వేస్తే ఏంటంటే మిర్చి ఎలా పొంగుతుందో ఇది కూడా అలాగే పొంగుతుంది. ఇందులో మళ్ళీ మైదా కూడా అవసరం లేదండి. గోధుమ పిండితోనే హెల్తీగా మనము చక్కెర బజ్జీని రెడీ చేసుకోవచ్చు. ఇది పిల్లలకి కూడా ఇలా ఒక్కసారి మీరు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మన స్వీట్ బజ్జీ రెడీ.